హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మేడ మీదకి వచ్చాను పువ్వులు కట్ చేద్దామని. మా వారు పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. ఇల్లంతా క్లీన్ చేసేసి మాప్ పెట్టేసి స్నానం చేసేసి ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా పూజ చేసుకుందాం అని చెప్పేసి మేడ మీదకి అయితే వచ్చాను పువ్వుల కోసము. ఇదిగోండి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఏమైనా మన చేతులతో పెంచుకున్న పూల మొక్కల్లో నుంచి పూలు కట్ చేస్తుంటే ఆనందమే వేరండి, నిజంగా చెప్తున్నాను. కాకపోతే నేను రోజు పూజ చేయను కదా, సో ఈవినింగ్ టైమే చేస్తాను. ఈవినింగ్ టైం చేసేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి గుర్తు కనుక ఉంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను పువ్వుల్ని. ఒక్కొక్కసారి మర్చిపోతాను కదా, అప్పుడు అవన్నీ ఎండిపోయి ముడుచుకుపోతాయి సాయంకాలం అయ్యేసరికి. సో అప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. అప్పుడు మళ్ళీ వెళ్ళి పూలు తెచ్చుకోవాలి. అంటే నేను ఎక్కువ ఉదయం కంటే కూడా సాయంకాలం పూట చేస్తాను. ఇంక ఇవాళ మాత్రం ఉదయమే చేశాను. సో త్వరగా పని అయిపోయింది, అందుకని ఇంక ఉదయాన్నే పూజ చేసుకున్నాను. ఇదిగోండి. సో ఇవాళ ఒక 2 పెద్ద పెద్ద మందార పూలు అయితే వచ్చాయండి, పెద్ద పెద్ద మందారాలు. యాక్చువల్గా అలాంటి మందారాలు 3-4 కలర్స్ వేసాను అనమాట. పెద్ద కలర్, వైట్ కలర్ ఒకటి, పర్పుల్ ఒకటి, అట్లాగా. సో ఇంకా ఇదైతే వచ్చింది. అన్ని మొక్కలు ఒకేసారి మందార పూలు వస్తే ఎంత బాగుంటాయో కదా. నా దగ్గర దాదాపు ఒక 6-7 వెరైటీస్ అయితే ఉన్నాయండి మందార మొక్కలు. కాకపోతే అన్నీ ఒకేసారి అయితే రావట్లా. ఒక 3 చెట్లు అయితే వస్తున్నాయన్నమాట రెగ్యులర్గా. ఇంకా మిగతా 3 చెట్లు సరిగా రావట్లేదు. సో పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసేసుకొని ఇంక ఇవి దేవుడి దగ్గర ఉండే రోజా పూలు అనమాట. ఇది వరకు బాగా రోజా పూలు వచ్చాయి కదా, అవన్నీ కూడా దేవుడికి పెట్టాను. దేవుడికి పెట్టేసిన తర్వాత ఆ రోజా పూలన్నీ తీసి ఒక పళ్ళెంలో పెట్టాను. సో వాటితోటి ఇవాళ మీకు రోజ్ జెల్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫేస్కి అప్లై చేస్తాం కదా, సో ఎండ వచ్చేస్తుంది, ఎండాకాలము. సో ఎండాకాలంలో స్కిన్ బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీకు రోజ్ పెటల్స్, ఇంట్లో ఉన్న రోజ్ పెటల్స్ తోటి ఎలా చేయాలో రోజ్ జెల్ చూపిస్తాను. సో ఇక్కడ ఏంటి అంటే టిఫిన్ చేసుకుంటున్నానండి. ఇది ఇడ్లీ పిండి. మా వాళ్ళకైతే ఇడ్లీ పెట్టేశాను, కానీ నాకు 2 డేస్ నుంచి ఇడ్లీయే తింటున్నాను. ఇది 3rd డే. ఇడ్లీ బోర్ కొట్టిందని చెప్పి దిబ్బ రొట్టెలాగా వేసుకుందాం అని చెప్పి ఇది జొన్న పిండి అనమాట. జొన్న పిండిని ఇలా ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ కలిపేసి కొంచెం లావుగా వేసుకుంటే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. జొన్న పిండి అనే కాదు, బియ్య పిండి కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఇంకా మొన్న జొన్నలు పట్టించాను కదా, సో జొన్నలు పట్టించినప్పుడు అది జల్లేస్తే పిండి వచ్చింది. అందుకని ఇంకా అది అలా కొంచెమే ఉంది, అది ఎందులో కలపాలో అర్థం కావట్లేదు. అందుకని ఇంక ఇవాళ ఇందులో కలిపేసి దోశలాగా అయితే వేసుకుంటున్నాను అనమాట. అదే దోశ కాదు, దిబ్బ రొట్టి. అయితే ఇవాళ మీకు పండు మిరపకాయ టమాటా పచ్చడి అయితే చూపిస్తానండి. పచ్చడి కాదు, కారం అనమాట. కారము నెల్లూరులో ఎక్కువగా ఎర్రగారం చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఎండుమిరపకాయలతో చేస్తారు. ఇవాళ నేను పండు మిరపకాయలతో చేస్తాను. దేంతో అయినా చేయొచ్చు, చాలా బాగుంటుంది, కారంగా ఉంటుంది అనమాట. బోండాలు, ఇడ్లీ, దోశలు ఇట్లాంటి వాటితోటి చాలా బాగుంటుంది. మెయిన్గా క్రిస్పీగా ఉండే వాటితో చాలా బాగుంటుంది. ఇదిగోండి, టమాటాలు ఒక 10 నుంచి 12 వరకు ఉంటాయి పండు మిరపకాయలు. ఒక పెద్ద సైజు టమాటాలు ఒక 2 ఉడికించుకున్నాను అనమాట. సో అదైతే పక్కన పెట్టేశాను. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. ఏమేమి వేస్తానో చూపిస్తాను. సో ఇదిగోండి, దోశ ఇలా సిమ్లో పెట్టి క్యాస్ట్ ఐరన్ కడాయిలో వేసుకుంటే ఇలాంటి దోశలు చాలా బాగుంటాయి. అంటే క్యాస్ట్ ఐరనే కాదులేండి, మామూలు కడాయిల్లో కూడా, ఐరన్ కడాయిల్లో అయితే దోశలు బాగా వస్తాయి అన్నమాట. నిజానికి దోశలు ఐరన్ పెనం మీద కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఇంక నేనే నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను. నాకు టైం సరిపోదు, ఒక్కొక్కసారి రాకపోతే ఇబ్బంది అవుద్ది కదా అని. సో ఇదిగోండి, ఉదయం పెట్టిన దోశలు. ఇది వచ్చేసి మా మేడ్కి అనమాట. ఆవిడకి కూడా గిన్నెలు అయితే కడిగేసింది. ఇంకా ఆవిడకైతే చట్నీ వేసి ఇచ్చేసాను. ఇవాళ చట్నీ కొంచెం నీళ్ళగా చేశానండి. మా వారికి గట్టిగా అయితే ఇష్టం ఉండట్లేదంట, కొంచెం వాటర్ ఎక్కువై అంటారు. సరే అని చట్నీ కొంచెం ఎక్కువ వాటర్ వేసి చేశాను, పల్లీ చట్నీ. సో పల్లీ చట్నీతో పాటు ఇలాంటి కారం అండి, ఎంత బాగుంటుందో. ఏం లేదు, ఒక 10-12 ఎండుమిర్చి కానీ లేకపోతే పండు మిరపకాయలు కానీ ఏదైనా సరే. పండు మిరపకాయలు నేను ఉడికించుకున్నాను. ఒక 2 టమాటాలు, పండు మిరపకాయలు ఉడికించుకొని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ. ఆ పొట్టేం తీయాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసాను. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఆ తర్వాత టమాటాలు ఒక 2, ఎండుమిరపకాయలు లేదా పండు మిరపకాయలు. నేనైతే పండు మిరపకాయలతో చేశాను. ఒకవేళ మీరు ఎండుమిరపకాయలతో చేసేటప్పుడు అయితే ఎండుమిరపకాయలు కూడా ఉడికించండి, అప్పుడు అవి పెద్దగా ఉబ్బుతాయి అన్నమాట. అప్పుడు త్వరగా మిక్సీ అవుతుంది మెత్తగా. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కొంచెం పోపు పెట్టుకొని అందులో వేసేస్తే మనకి పచ్చడి, అదే
కారం పచ్చడి లేదంటే ఎర్రగారం, మేమైతే నెల్లూరులో ఎర్రకారం అంటాము. దీన్ని సాయంకాలం పూట గుంత పొంగలాలు అదేనండి బోండా అంటాం కదా, సో అక్కడ పొంగలాలు అంటారులేండి. సో వాటిలతో చాలా బాగుంటుంది. అలాగే ఇలాంటి క్రిస్పీగా ఉండే దోశలతో కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇవాళ అది వేసుకున్నాను. కానీ ఈ కారము మా వారైతే తినరు, పిల్లలు ఇష్టంగా తింటారు, కానీ పిల్లలకి పెట్టట్లేదు. కొంచెమే చేశాను అందుకని చెప్పే, ఇదిగోండి చాలా కొంచెం చేశాను. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఉడకబెట్టాను కదా పండు మిరపకాయలని, ఉడకపెట్టకుండా పచ్చివి కూడా చేసుకోవచ్చు. అంటే ఎండు మిరపకాయలు కానీ పండు మిర్చిని కానీ ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా అన్ని పచ్చివే కూడా మిక్సీ చేసేసుకొని అలాగే కూడా తినొచ్చు. పోపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే నాకు టమాటా వేస్తే కొంచెం కారం తగ్గుతుంది, అందుకని టమాటాలు ఈ పండు మిరపకాయలు అవి ఉడకబెట్టి చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి కారం మాత్రం. ఈ కారం అంటే చేసుకున్నప్పుడల్లా నా చిన్నప్పుడు డేస్ గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా బోండాలు రూపాయి ఉండేది నా చిన్నప్పుడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ బోండాల్లో ఈ కారం పెట్టించేవాళ్ళు, కొంచెం చట్నీ వేసి కారమే ఎక్కువ ఉండేది. సో నాకు ఇప్పుడు చెప్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయి అనమాట. అలా ట్యూషన్కి వెళ్ళేటప్పుడు కొనుక్కొని తినేసి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పట్లో ఇంట్లో స్నాక్స్ పెద్దగా ఏం చేసేవాళ్ళు కాదు కదా. సో అది ఇంకా అలా టిఫిన్ అయితే అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ తినేసి ఇంకా ఇదిగోండి కొంతసేపు నా వీడియో ఎడిటింగ్ పనులు అవి ఉంటే చేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి రోజ్ పెటల్స్తో మీకు జెల్ చేసి చూపిస్తానని చెప్పాను కదా, సో అదనమాట. యాక్చువల్గా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయండి. ఏం లేదు, నీళ్ళల్లో ఈ రోజ్ పెటల్స్ వేసి ఉడికించాను అంతే, ఇంకేం చేయలేదు నేను. సో ఆ కలర్ అయితే వచ్చింది. అప్పుడు అందులో ఉన్న రోజ్ పెటల్స్ అన్నీ కూడా తీసేసాను అనమాట. సో ఏంటో ఈ మధ్య ఫోను హ్యాంగ్ అయిపోతుందండి, దానివల్ల ఆన్ చేసాను అనుకున్నాను కానీ కెమెరా ఆన్లో లేదనమాట. సో దానివల్ల క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి. సో ఇప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఇలా అవుతుంది కదా, పింక్ కలర్లో ఆ వాటర్ వస్తుంది. సో వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక 2-3 స్పూన్లు అవిసె గింజలు ఉంటాయి కదా, సో అవిసె గింజల్ని నేను ఇంట్లో తరచూ వాడతానండి. చాలామంది అక్క మీ స్కిన్ చాలా గ్లోయిగా ఉంది, ఏం వాడతారు అని అడుగుతారు కదా. నేను ఎక్కువగా వాడేది అవిసె గింజలే అనమాట. తలకి హెయిర్ సాఫ్ట్ అవ్వాలన్నా, మీ స్కిన్ సాఫ్ట్ అవ్వాలన్నా సరే అవిసె గింజలు ది బెస్ట్ అనమాట, చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎలాగో రోజ్ పెటల్స్ ఉన్నాయి కాబట్టి రోజ్ పెటల్స్ని ఉడికించిన వాటర్లో ఈ అవిసె గింజలు వేస్తే మనకి జెల్ తయారైపోద్ది అంతే. ఇంక దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదిగోండి, ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక 1 వీక్ అలాగా. నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క స్పూన్ తయారు చేసుకుంటాను. ఒక్కొక్క స్పూన్ వేసుకొని ఒక చిన్న కప్పు వచ్చిందనుకోండి, దాన్ని కొంచెం తలకి అలాగే కొంచెం ఫేస్కి పెట్టేసుకుంటాను అనమాట. తలస్నానం చేసేటప్పుడు తలకి పెట్టేసుకొని తలస్నానం చేస్తాను. తలస్నానం అయిపోయిన తర్వాత ఫేస్ అంతా కొంచెం పొడి బారిపోయినట్లు ఉంటుంది కదా, సో అప్పుడు ఇది అప్లై చేసుకుంటాను అంతే. ఇది మరి అంటే వాష్ చేయాలి మళ్ళీ, మన ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీట్గా చన్నీళ్ళతో కడిగేసుకుంటే ఫేస్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, సో సమ్మర్లో మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు స్కిన్ అంతా బాగా ట్యాన్ అయిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు ఇది చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఎంచక్క రాస్తూ ఉంటే మీ స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది అనమాట అంతే. ఇంక నేను వేరే కాస్మెటిక్స్ అయితే నేను పెద్దగా ఏది వాడను. ఇది శనగపిండి, అంటే ఈ సమ్మర్లో చెప్తున్నా, శనగపిండి, పెరుగు, శనగపిండిలో కూడా ఈ అవిసె గింజల జెల్ వేసి ఫేస్కి అప్లై చేయొచ్చు అట్లా అనమాట. సో అది ఇంకెలా చేసానో లేదో మా పిల్లలు అయితే వచ్చేసారు. సో ఈ ఐబ్రోస్ తీయించుకోవడానికి వెళ్ళాలి. ఐబ్రోస్ కొంచెం బాగా ఎదిగేసాయి, అంటే పెరిగిపోయాయి అనమాట కళ్ళ దగ్గర అంతానా. 2 months అవుతుంది తీయించుకొని. సో వెళ్ళాలి. ఇంక ఈ లోపల పిల్లలు వచ్చారు. స్నాక్స్ అయితే ఏం చేయలేదండి, ఇంకా పిల్లలకి పప్పాయ ఉంది. ఇంక ఇప్పుడు ఇది కనుక తినలేదనుకోండి రేపటికి బాగా కుళ్ళిపోయేలాగా ఉంది, బాగా ముగ్గింది, చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్లో అయింది ఈ పప్పాయనండి. అసలు నిజం చెప్తున్నాను, ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ పప్పాయ కొని అది హాఫ్ పండడం, ఇంకొక హాఫ్ ఏమో పచ్చిగా ఉండడం, అప్పుడు పడేయడం, ఇట్లాగే జరుగుతూ ఉంది. అసలు కొనడమే మానేశాను. కానీ నాకు మా వారికి చాలా ఇష్టం. పెద్ద బాబు కూడా తింటాడు, చిన్నోడు అస్సలు తినడు పప్పాయ.
నేను బలవంతంగా ఒక పీస్ పెడతానమాట. తిన్నానా అని చెప్పి వాడిని కాకాబట్టి బుజ్జగిచ్చి ఒక పీస్ పెడతాను. మాకు మాత్రం చాలా ఇష్టం. కానీ తిన్నామంటేనండి నిజంగాన బయట కట్ చేసి ఇచ్చేస్తారు కదా వాళ్ళే, అదేమో పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు అలాగే అమ్మేస్తున్నారండి ఆ కాయలు. అసలు ఎందుకు అలా అమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం పండైన తర్వాత తింటే బాగుంటుంది పప్పాయ, అలా కాదని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తింటే కడుపు నొప్పి వచ్చేస్తుందండి. పప్పాయతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కంటికి చాలా మంచిది. ఆడవాళ్ళు తరచూ పప్పాయ తినాలి, కడుపు క్లీన్ అవుతుంది అట్లా చాలా చెప్తారు. యాక్చువల్గా నిజమే, అవంతా మంచిదే. పప్పాయ చాలా మంచిది ఒంటికి. కానీ పచ్చి పప్పాయ తింటే మాత్రం అండి కడుపు నొప్పి వచ్చేస్తుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎవరైనా బయట అలాంటి కాయలు కట్ చేసి ఇస్తే తీసుకోకండి. అంటే మనం కొనుక్కునేటప్పుడు అలాగే ఇచ్చేస్తారు కట్ చేసి, బాగుందమ్మా దోరగా ఉంది అని. అదైనా జాంపండు దోరగా ఉంటే తినడానికి. పప్పాయ బాగా ఇలా మొగ్గాలి, ఆరెంజ్ కలర్లో ఉంటేనే తినాలి, లేదంటే కడుపు నొప్పి వస్తుంది. ఈ మధ్య అమ్మే వాళ్ళందరూ అలాగే అమ్మేస్తున్నారు. ఇంకా అందుకని మొన్న స్పెన్సర్స్ కాదు రిలయన్స్కి అక్కడ తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా ఒక హాఫ్ వరకు ఆ పిల్లలకి కట్ చేసి నేను ఒక పీస్ తీసుకొని తిన్నాను. ఇంకా మిగతాదైతే ఇంక ఇలా బాక్స్లో పెట్టేశాను మా వారి కోసం. అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా తను మళ్ళీ వచ్చినప్పుడు తింటారు. అయితేనండి ఇట్లా ఏదైనా ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు, వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు ఎప్పుడప్పుడు అక్కడెక్కడ క్లీన్ చేసుకున్నాను అనుకోండి నీట్గా ఉంటుందండి. మళ్ళీ క్లీన్ చేద్దాంలే అంటే అక్కడ ఇంకా అలాగా ఏమంటారు జిడ్డుగా అట్లా ఉంటుంది, చాలా చిరాగ్గా ఉంటుంది కదా. సో అందుకే నేను ఎప్పుడు ఎక్కడ క్లీన్ చేస్తూనే ఉంటాను. అది చూసే వాళ్ళకి ఏదోగా ఓసిడి అనిపిస్తుంది కానీ అది గుడ్ హ్యాబిటే కదా. మా ఆయన అయితే అంటాను, ఎందుకు అలా తుడుస్తూనే ఉంటావు అని. అలవాటు అయిపోయింది. సో ఇంకా అక్కడి నుంచి ఐబ్రోస్ తీర్చుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇంకా ఇదిగోండి మా పిల్లలు అయితే పప్పాయ తినేసి వాళ్ళు ముందుగానే వచ్చేసారనమాట. ఇక్కడ గ్రౌండ్కి వచ్చారు, ఆడుతూ ఉన్నారు. అయితే పాపం అండి ఈ బ్యాట్ కొన్నప్పటి నుంచి మా చిన్నోడు, అమ్మ నువ్వురా నేను క్రికెట్ ఎలా ఆడుతున్నానో చూడు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నేనెందుకు రావడం అంటే, లేదు నువ్వు రావచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సరే అని చెప్పి ఇప్పుడు ఎలాగో బయటకు వచ్చాను కదా అని గ్రౌండ్కి వచ్చాను. బాగా ఆడుతున్నాడండి. బ్యాట్ కొత్తదనమాట, లాస్ట్ సండే కొనిచ్చాడు వాళ్ళ డాడీ. ఆ బ్యాట్ లైట్ వెయిట్గా ఉంది. ఇది వరకు బ్యాటు కొంచెం బరువుగా ఉండదట, వాడు ఎత్తలేకపోయేవాడు, దానివల్ల సరిగా ఆడేవాడు కాదు. ఇప్పుడు ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉందంట చెయ్యి పట్టుకోవడానికి. అందుకని చెప్పి అమ్మ నేను చాలా బాగా ఆడుతున్నాను, నువ్వు వచ్చి చూడు, ఇంకా వీడియో కూడా తీయాలంట. నువ్వు ఎందుకమ్మా వీడియో తీయట్లేదు మా బ్యాట్ని అని అంటున్నారు వాళ్ళు. అందుకనే ఇంక అలా వచ్చి వీడియో తీస్తూ ఉన్నాను. పర్లేదు బాగానే ఆడుతున్నాడు. అంటే అస్సలు బ్యాట్ పట్టుకోవడం రాదు, అసలు ఒక్క బాల్ కూడా కొట్టలేదు, అట్లా ఏం లేదు, బాగానే ఆడుతున్నాడు. పెద్దోడికి వచ్చలేండి, పెద్దోడు షటిల్ బాగా ఆడతాడు. షటిల్ కానీ టెన్నిస్ అంటారా షటిలే షటిల్ చాలా బాగా ఆడతాడు. కాకపోతే వాడికి ఇంకొకళ్ళు లేరనమాట ఆడడానికి తోడు. ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే క్రికెటే, షటిల్ ఆడట్లేదు. షటిల్ బ్యాట్స్ కూడా ఉన్నాయి. అరే ఎవరైనా షటిల్ ఆడండ్రా అంటాడు వీడు. అక్కడేమో లేదన్నయ్య అంటారు. అందరూ విష్ణు ఫ్రెండ్సే అనమాట. లక్కీ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు హర్షిత్ అని, మిగతా వాళ్ళందరూ కూడా విష్ణు ఫ్రెండ్సే. అంటే విష్ణు ఏజ్ గ్రూప్ వాళ్ళనమాట, లక్కీ ఏజ్ గ్రూప్ ఎక్కువ లేరు. సరే అని చెప్పి మీరు ఆడుకోండిరా నేను వెళ్తున్నానని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్తున్నాను. అయితే ఏం స్నాక్స్ చేయలేదు కదా, పప్పాయ ఒకటే ఇచ్చాను వాళ్ళకి. ఆకలేస్తుందంట. వాడేమో అమ్మ ఏదైనా త్వరగా వచ్చి ఏదైనా స్నాక్స్ చేయమ్మా అంటే, ఇంక ఇప్పుడు స్నాక్స్ ఏమీ లేవు, డైరెక్ట్గా వచ్చి త్వరగా వంట చేసేస్తానులే అని చెప్పి ఇంక నేనైతే వచ్చేసాను. ఇదిగోండి ఇక్కడే అనమాట నేను ఐబ్రో చేయించుకునేది. ఫెమినశ్రీ శాంతినగర్లో ఉంటుంది. మనకి పార్క్ ఉంటుంది కదండి, పార్క్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట స్వీట్ షాపు, స్వగృహ స్వీట్స్. సో దానికి వెనకాల ఉంటారనమాట. ఇల్లు లాగానే ఉంటుంది, బయట పార్లర్స్ లాగా ఏముండదు, కానీ అన్నీ చేస్తారనుకుంటా. అంటే ఈ మేకప్ అన్నీ, ఇంకా పెళ్లి కూతురుని చేయడాల దగ్గర నుంచి బ్రైడల్ మేకప్స్ అన్నీ చేస్తారు. అలాగే ఇంకా ఫేషియల్స్ అన్నీ కూడా చేస్తారంట. సో ఇంకా నేనేదా ఇంకా అలా కూర్చొని కొంచెంసేపు మాట్లాడాను. కానీ నాకు చేయడం చాలా కష్టం లేండి. ఐబ్రోస్ అయితే మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటుంది నాకు. ఆగి చేస్తారు, చాలా టైం తీసుకుంటాను నేనైతే ఐబ్రోస్ చేయించడానికి. ఇక చాలా బాగుంటుంది. ఒకసారి చేయించుకుంటే మీకు అది ఎట్లా ఉంది ఏంటి ఒక ఐడియా వస్తుంది. వస్తానండి ఇంకా నెక్స్ట్ వీక్ చూసుకొని, ఒకరోజు చూసుకొని రెడీ చేద్దాం. హెయిర్కి చేద్దాం తప్పకుండా.
మా సర్వీస్ కూడా ఎలా ఉంటుందో స్పాది మీరు ఒకసారి మీది బాగానే ఉంటుందిలేండి తెలుసు అంటే కదా. ఇవి చూసారు, అది కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. మ్యాట్రిక్స్ కానీ లోరియల్ కానీ చేస్తాము, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీక్లో చెప్తాను. ఓకే ఓకే. ఐబ్రోస్ తీయించుకున్నానండి, ఇంటికైతే వెళ్తూ ఉన్నాను. కొంచెం వాకింగ్ లాగా ఉందన్నమాట. మా పిల్లలేమో క్రికెట్ ఆడుతూ ఉన్నారు అక్కడ. చూసారా ఫేస్ అంతా ఎలా కందిపోయిందో, అందుకే తీయించుకోను. ఇప్పుడు దాదాపు 4 months అయిపోతుంది నేను ఐబ్రోస్ తీయించుకొని. వరలక్ష్మి వ్రతం టైంలోనే ఎప్పుడో తీయించుకున్నాను అంతే. లేదు, సంక్రాంతికి తీయించుకున్నట్టున్నాను. మళ్ళీ ఇప్పుడే ఎలా అయిపోయిందో. రండి ఇంటికి వెళ్దాం. విష్ణు, లక్కీ లక్కీ, విష్ణు, అరే రారా. ఓకే, సో ఇదిగోండి, ఇంకా పిలిచి వీడైతే వచ్చాడు. ఆ చిన్న ఆయన అయితే రాలేదు. సరే నువ్వు ఆడుకోండి సార్, నేను వెళ్తానని చెప్పేసి ఇంకా నేను మా పెద్దోడైతే బయలుదేరా ఇంటికి. పక్కనే లేండి ఇల్లు, వాకబుల్ డిస్టెన్సే. అయితే ఇంకా వచ్చేసాము. వచ్చి ఇంకా మేడ మీద కొంచెం నీళ్ళు, చెట్లకి అన్నిటికీ నీళ్ళు వేసేసాము. ఆ తర్వాత సామాన్లు ఉంటాయి కదా, సో ఆ సామాన్లు అన్నీ తీసుకొచ్చి సర్దేసి ఇంకా వంట అయితే త్వరగా స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే ఇంకా స్నాక్స్ ఏం పెద్దగా చేయలేదు కదా, త్వరగా ఆకలేస్తుంది, త్వరగా పెట్టేద్దాంలే అని చెప్పి. ఇంక ఇదిగోండి, ఇంకా బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఇవాళ. సో బంగాళదుంపల్ని కనుక ఫస్ట్ ఉడికించుకున్నాము అనుకోండి, చాలా బాగా వస్తుంది అనమాట ఫ్రై అనేది. కడాయికి అంటుకుపోకుండా మనకి బాగా మసాలా అంతా పొటాటోకి పట్టుకొని చాలా బాగుంటుంది. ఇంకా దానికి కలుపుకోవడానికైతే రసం పెట్టాను, రసం పెడుతున్నాను. ఏం రసం అంటే బీట్రూట్ రసం అనమాట. అసలు ఎంత బాగుంటుందో బీట్రూట్ రసము. ఉంటే మాత్రం ఖచ్చితంగా బీట్రూట్, క్యారెట్ అన్నిట్లో వేస్తానండి. ఇదిగోండి ఎలా చేస్తున్నానంటే, ఒక 3 టమాటాలు, కొంచెం పెద్ద సైజు టమాటాలు, ఒక పెద్ద సైజు బీట్రూట్ అనుకోండి, ఒక బీట్రూట్ చాలు వేసుకున్నాను పెద్ద ముక్కలుగా కట్ చేసి. బీట్రూట్, ఒక 3 వరకు టమాటాలు, అవి ఉడకడానికి సరిపడా వాటర్ వేయాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మీరు తినే కారాన్ని బట్టి మిరియాలు అయితే వేసుకోండి. నేను కొంచెమే వేసాను, ఒక 1/2 స్పూన్ మిరియాలు, అలాగే ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు అనుకోండి కారం కూడా ఎక్కువ అంటే రసం మరీ కారంగా ఉన్నా బాగోదు కాబట్టి ఒక చిటికెడు కారం, అంటే ఒక 1/2 స్పూన్ కారము, ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి మూత పెట్టేశాను. అది ఉడకాలన్నమాట. సిమ్లో పెట్టేస్తే బీట్రూటు, టమాటాలు బాగా ఉడికింది అంటే తర్వాత చారు పెట్టుకోవచ్చు. ఇంక ఈ లోపల బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇదిగోండి బంగాళదుంప ఫ్రై. మీకు రెసిపీ చూపించలేదు, ఎందుకంటే నేను ఇంకొక ఛానల్లో పోస్ట్ చేశాను, రెసిపీస్ ఛానల్లో ఈ రెసిపీ అయితే పెట్టాను. మీరు కావాలి అనుకుంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూసారు కదా, అసలు ఎక్కడా కూడా మనకి కడాయికి అంటుకోకుండా పొడి పొడిగా, ఇంకా మసాలా అంతా కూడా పొటాటో పట్టుకొని అంత బాగా వచ్చిందో. ఇది పప్పుచారు రసంతో చాలా బాగుంటుంది అనమాట. సో ఇంక ఈ లోపల ఇది కూడా టమాటాలు, బంగాళదుంప కాదు, టమాటా, బీట్రూట్ బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని అయితే నేను మిక్సీలో చాపర్లో వేస్తున్నాను. మీరు మిక్సీలో వేసేలాగా ఉంటే మాత్రం కొంచెం చల్లారి పెట్టండి, ఎందుకంటే అది ఎగురుతుంది కాబట్టి. చాపర్ కాబట్టి పర్లేదు, ఎందుకంటే అది వేడిని ఆపుతుంది. అంటే కొంచెం టైం లేదు, త్వరగా చేసేద్దాంలే అని చెప్పి ఇంకా వేడిగా ఉన్న వేసేస్తాను అంతే. ఒక్కొక్కసారి అంటే ఉడకబెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిపోతాయి. నేనేమో కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసేసాను మిక్సీలో. ఇదిగోండి దీని లింక్ అడుగుతున్నారు కదా, మీరు చూశారు కదా. ఇప్పుడు దాని మీద ఏమైనా పేరు ఉందా? దాని మీద ఏం పేరు లేదండి, అది చైనా పేరు అనుకుంటా, చైనాలో ఉంది. ఇంక అందుకే దాని కంపెనీ అడుగుతున్నా, నేను చెప్పలేకపోతున్నాను. నేను అప్పుడెప్పుడో 3 సంవత్సరాల ముందు తీసుకున్నాను అది. సో ఇప్పుడు చాలా వచ్చేసాయి చాపర్స్. మన ఇంట్లో ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి చాపర్స్ మాత్రం. ఒకటి తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆ గిన్నెలో వేసేసి అందులో వాటర్ వేసేసాను. ఆ తర్వాత ఇది రసం పొడి ఒక హాఫ్ స్పూన్ ఒక స్పూన్ వేసాను అనమాట అంతే. రసం పొడి ఒక స్పూన్ వేసేసి లాస్ట్లో ఇదిగోండి ఇదే రసం పొడి. సో ఈ రసం పొడి ఎలా చేశాను, గరం మసాలా ఎలా చేశాను, ఇవి కూడా మీకు లింక్ కావాలి అనుకుంటే ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా చేసి పెట్టిన వీడియో ఉంటుంది, అది కూడా లింక్ ఇస్తాను చూడండి. సో ఇప్పుడు అందులో రసం పొడి ఒక్కటే వేసాను, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా పొంగిన తర్వాత ఫైనల్గా పోపు పెట్టేసుకోవడమే.
పోపు కూడా ఏం లేదండి, జస్ట్ ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయ వేసేసి పోపు పెట్టేసి రసం పెట్టేశాను. ఇంక ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయింది. సో రైస్ అయితే కొంచెం గంజి వాడుస్తాను. మీరు అక్క స్టీల్ గిన్నెలో పెడతారు, మాడిపోదా అన్నము అని డౌట్ రావచ్చు. మాడదండి, ఎందుకంటే ఎక్కువసేపు పెట్టను. ఇదిగోండి జస్ట్ ఒక 30 సెకండ్స్ అంతే. ఎందుకంటే 1 మినిట్ పెట్టినా సరే గిన్నె మాడిపోతుంది. 30 సెకండ్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను. సో అన్నం ఉడికిపోయింది కదా, ఇంకా పాలు పెట్టేశాను. చెప్పాను కదా నైట్ టైం పిల్లలకి పాలు ఇస్తున్నానని చెప్పి. సో ఆ పాలు కోసం ఇంకా గిన్నెలో పాలు పెట్టేశాను. ఇంక ఇది వచ్చేసి పాలు తోడు పెడుతున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఇంట్లోనే పెడుతున్నాను. మా వారు ఆరెంజ్ ప్యాకెట్స్ 3 తెచ్చారనుకోండి, ఒకటి తోడు పెట్టేసి 2 ఒకటి టీకి, ఇంకోటేమో పిల్లలు మా వారు తాగడానికి, ఒకటేమో తోడు పెట్టడానికి. ఒక్కొక్కసారి ఆరెంజ్ ప్యాకెట్స్ లేవనుకోండి, అంటే ఆరెంజ్ పాల ప్యాకెట్లో మీగడ బాగా వస్తుంది. అప్పుడు ఇంకా బయట నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకొస్తారు, 2 ప్యాకెట్లు ఉంటాయి. లేదు 3 ప్యాకెట్లు ఉన్నాయి అంటే 3 ప్యాకెట్లు తెచ్చేస్తారు. ఒకటేమో తోడు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇంకా పిల్లలకి నేనే పెట్టేస్తున్నాను. ఎందుకంటే చారన్నం కదా, తినేస్తారు చారన్నం యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చిన. కాకపోతే వాళ్ళు చారంతా వదిలేస్తారు. అన్నం తినేసి కూర ఏదో అట్లా కలిపేసి ఇంకా అలా చారు వదిలేస్తారనమాట. చారు ఎక్కువ తింటేనే కదా త్వరగా జీర్ణం అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకా నేనే పెడుతున్నాను. నేను పెడితే మాత్రం చారు కానీ సాంబార్ కానీ ఎక్కువ వేసి పెడతాను, బాగా కలిపి మెత్తగా కలిపి ఎక్కువ పెడతాను అనమాట. సో అందుకే నేనే పెడుతున్నాను, వాళ్ళు తినడం ఎందుకులే అని. సో అదండి ఇంక ఇవాళ నా డే రొటీన్ అనమాట. సో చూసారు కదా. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.